నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడాన్ని వైసీపీ ఓర్వలేకపోతుంది. మండిపడ్డ జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్. నిత్య జీవితంలో యోగా భాగం కావాలన్న ఎమ్మెల్యే నజీర్. జీఎంసీ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం. ట్రాఫిక్ నియంత్రణ కోసం అందుబాటులోకి ప్రత్యేక వాహనాలు లాంచ్ చేసిన ఎస్పీ సతీష్ కుమార్. సమస్యల పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆశ్రయించిన బాధితులు. ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే వైసీపీ ఓర్వలేకపోతుందని టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో దాసరి రాజా మాస్టారు శివరామయ్యతో కలిసి తెనాలి శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనాన్ని స్కూల్ రీఓపెన్ అయిన రోజే అర్హుల జాబితాలో జమ చేసిన ఘనత సీఎం చంద్రబాబుదని చెప్పారు. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఇంటిలో ఒక్కరికే ఇచ్చారని, కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తున్నామని చెప్పారు. వైసీపీ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని శ్రావణ్ కుమార్ చెప్పారు. సూపర్ 6 పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందిని చదివిస్తాం, తల్లికి వందనం పథకం అమలు చేస్తాం అని చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే స్కూల్స్ రిఓపెన్ అవుతే ఆ రీఓపెనింగ్ రోజునే తల్లికి వందనం పథకం అమలు చేయడం జరిగింది ఈ సంవత్సరం అని చెప్పి. ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు పైగా ఒకే రోజు అందరి ఖాతాలో వేయటం జరిగిందని తెలియజేస్తాం. అసలే ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వైసీపీ నాయకులు ప్రాబ్లం ఏంటి? అమలు కాదని ఆలోచన చేసి ఆనందంగా ఉన్నారా? ఒక్కరోజే ఈ విషయాలన్నీ కూడా అమలు అవుతుందో ఇబ్బంది పడుతున్నారా? నిత్య జీవితంలో ప్రజలు యోగాను చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గాంధీ పార్కులో యోగా కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తో పాటు డిప్యూటీ మేయర్ సజీలా, లిడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యరావు, కమిషనర్ పులి శ్రీనివాసులు, పలువురు కార్పొరేటర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు వేయాలని నజీర్ పిలుపునిచ్చారు. గత 15 రోజులుగా యోగాపై ప్రజలకు వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన పెంపొందిస్తున్నట్లు వివరించారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో యోగా సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి, జిల్లా టూరిజం శాఖాధికారి శ్రీరమ్య, డిప్యూటీ కమిషనర్లు, యోగా గురువులు పాల్గొన్నారు. ఒక అవేర్నెస్ ని కలిగించేటువంటి కార్యక్రమం. ఎందుకంటే దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, అనేక మంది పెద్దవాళ్ళందరూ కూడా అంతర్జాతీయ స్థాయిలో యోగాని మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే యోగా ద్వారా కేవలం ప్రజల ఆరోగ్యమే కాకుండా సమాజం పట్ల ప్రతి ఒక్కరికి కూడా స్పృహ కలిగించేటువంటి విధంగా, ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో కలిసిమెలిసి ఉండేటువంటి ఒక భావన కలిగించేటువంటి విధంగా యోగాసనాలు మనందరూ కూడా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, యోగా కేవలం ఉన్నత వర్గాలకి కాకుండా సామాన్యులు కూడా చేర్పించేటువంటి ఒక సంకల్పాన్ని ఈరోజు ఈ యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మనందరం కూడా తీసుకోబోతా ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా మరి ప్రభుత్వం ఏం ఆశిస్తుందంటే, ప్రజలు నిత్య జీవనంలో యోగాను ఒక భాగంగా చేసుకొని వారి యొక్క జీవన విధానంలో ఇది ఆచరణలో తీసుకొచ్చినట్లయితే తద్వారా మరి ఆరోగ్యం కూడా కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. యోగా అనేది ఇది ప్రూవ్డ్ సబ్జెక్ట్ కాబట్టి ప్రజలందరూ మా దగ్గర కూడా చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. రేపు 21వ తేదీ పార్టిసిపేట్ చేసేదానికి. నిన్నటి రోజున కూడా డెమో అన్ని సెక్రటేరియట్స్లో జరిగాయి. సో రేపు 21వ తేదీన పెద్ద ఎత్తున గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మరి ఎన్టీఆర్ స్టేడియము అనుకుంటున్నాము. అక్కడ ప్రజలందరూ కూడా ఈ 21వ తేదీ ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయండి.
ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గుంటూరు జిల్లాకు నూతనంగా ప్రభుత్వం కేటాయించిన 33 ద్విచక్ర వాహనాలను ఎస్పీ లాంఛనంగా ప్రారంభించారు. ప్రమాదాలు జరిగినప్పుడు, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడినప్పుడు ఘటనా స్థలానికి వేగంగా వెళ్లేందుకు ఈ వెహికల్స్ ఉపయోగపడతాయని ఎస్పీ చెప్పారు. ర్యాష్ డ్రైవింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టి వాటి నియంత్రణకు చర్యలు చేపట్టామని వివరించారు. మన ఏపీ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ మన హానరబుల్ డీజీ సార్ దగ్గర కొన్ని బైక్స్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో దాని మేరకు ఓవరాల్ ఎంటైర్ స్టేట్ కూడా ఇచ్చారు. ఎస్పెషల్లీ గుంటూరుకి కొన్ని అడ్వాన్స్గా 33 బైక్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 3 ఎన్ఫీల్డ్ బైక్స్, 30 టీవీఎస్ అపాచీ, ఈ సైరన్, తర్వాత ఈ లైట్స్, బీకాన్ లైట్స్ విత్ సైరన్ ప్లస్ టూల్ కిట్స్తో పాటు మోడిఫికేషన్తో పాటు ఇవ్వడం జరిగింది. అంటే రీసెంట్ టైమ్స్లో ఎస్పెషల్లీ గుంటూరులో చూసామంటే ఈవెన్ బైక్ రేసింగ్, స్నేక్ డ్రైవింగ్ పైన కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి. సో అది కాకుండా ఎనీ సీన్ ఆఫ్ అఫెన్స్కి కానీ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ వెళ్ళాలంటే కూడా కొంచెం మనకి బైక్స్ అన్ని పాతది అయిపోవడము, సో ఇమీడియట్గా వెళ్ళలేకపోవడము, కొన్ని ఫాస్ట్గా వెళ్ళలేకపోవడం అనేది ఒక సమస్యగా ఉండేది. సో ఇది మన ఎన్ఫోర్స్మెంట్ బడ్జెట్ కిందకి చీఫ్ ఆఫీస్ నుంచి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇదన్నీ కూడా ఆల్ 33 బైక్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి ఆల్మోస్ట్ 13 బైక్స్ ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. బాధితుల నుంచి ఉన్నతాధికారులు ఫిర్యాదులను స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. రోడ్లు, డ్రైన్లు, మౌలిక వస్తువుల కల్పన, సంక్షేమ పథకాల అమలు, ఇతర అంశాలపై ఫిర్యాదులు అందాయి. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తమను యానిమేటర్లు మోసం చేసి 43 గ్రూపుల మహిళల పేర్లతో 4,30,00,000 అప్పు తీసుకుందని చౌడవరంకు చెందిన మహిళలు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. పెదపలకలూరు ఎస్సీ కాలనీ వాసులు వాడుకుంటున్న బోరుబావిని షేక్ మాబూ అనే వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్లతో ఆక్రమించుకున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా సరే దానికి లోకేష్ గారికి నేను అర్జీ పెట్టాను, ఎంపీ గారికి అర్జీ పెట్టాను, ఎమ్మెల్యే గారికి అర్జీ పెట్టాను, ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టాను, మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాను. లోకల్ ఎమ్మెల్యేలు, నాయకులు ఎంతమందిని కలిసినా సరే వాళ్ళు దీన్ని ముందుకి తీసుకెళ్లే చొరవ అయితే చేయట్లేదు సార్. ఇది కానీ మాకు న్యాయం కానీ జరగకపోతే ఖచ్చితంగా దీన్ని తారాస్థాయికి తీసుకెళ్ళి అవసరమైతే మేము ధర్నాకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రోడ్డు అయినా ఆపే పరిస్థితులు అయితే ఉన్నాయి సార్. దీనికి సంబంధించి ఇప్పటికీ పైసాయి నాయకులు కదిలొచ్చి మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్. దీనికి సంబంధించి ఇప్పుడు 100 మందిగా మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. మా అర్జీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అర్జీ కూడా మేము కలెక్టర్ ఆఫీస్కి లోకేష్ గారికి కూడా ఇచ్చాము. వాళ్ళు చొరవ తీసుకున్నారు. 4వ తారీఖు ఇస్తే ఇంతవరకు దానికి ఒక పురోగతి రాలేదు సార్. మాకు సంబంధం లేకుండా మా బయోడేటా తీసుకెళ్ళి మనిషికి 1 లక్ష రూపాయల గాడికి గ్రూపు 10 లక్షల గాడికి తీసుకుందండి. ఇప్పుడు మాకు తెలిసిందండి, మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. కలెక్టర్ గారి దగ్గరికి వస్తే కలెక్టర్ గారు మాట్లాడి, ఇది ఎంక్వైరీలో ఉందమ్మా, మాకు తెలిసింది, మీకు న్యాయం చేస్తాము, మీకు ఇబ్బంది ఏం లేదు, ఎంక్వైరీ పంపించింది మేమేను, మీకు న్యాయమే జరుగుతుంది అని కలెక్టర్ గారు చెప్పారండి. 43 గ్రూపులు అండి. ఒక్కో మనిషికి 1 లక్ష కాడికి గ్రూపు 10 లక్షలు, 4,30,00,000. ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక మేడం గారు వచ్చి మా పేర్లన్నీ చూపించారు. ఆధార్ కార్డులతో సహా, మా సంతకాలతో సహా ఉన్నాయని చూపించారు. కానీ ఆ భవ్యశ్రీకి మేము ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చేవాళ్ళమండి అవసరమైనప్పుడు. అవి తీసుకెళ్ళి అక్కడ ఆమె తీసుకుందండి. శారదా కాలనీ వాసులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
కలెక్టరేట్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోటమాల్యాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1979లో మర్రి చెన్నారెడ్డి చేతుల మీదుగా శారదా కాలనీ వాసులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. అయితే కాలక్రమేణా చేతులు మారడం వలన ప్రస్తుతం నివసిస్తున్న 1200 కుటుంబాల ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బీ ఫామ్ లేని వారికి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆకిటి అరుణ్ కుమార్, రావులాంజీబాబు, యశ్వంత్, ఈ వెంకటేశ్వరరావు, కె సుబ్బయ్య, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 79 నుంచి మరి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమాత్రం కూడా డాక్యుమెంటేషన్ లేని కారణంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పిల్లల చదువులకి లోన్ పెట్టుకోవాలంటే కుదరదు. అట్లాగే ఇల్లు కొద్దిగా ఖర్చులు పెట్టుకొని ఇల్లు నిర్మించుకోవడానికి కూడా అవకాశం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి ప్రభుత్వానికి కూడా మరి పన్నుల ద్వారా ఆదాయం వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే ఆలోచన. రెండోది ప్రజలకు ఉపయోగపడే పరిస్థితిలో రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులిచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన భర్త అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నారని, మామ కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పాతకుంటూరుకు చెందిన షబానా ఫిర్యాదు చేశారు. తన జీవనం కోసం టాక్సీలు నడుపుతూ ఉంటే విజయవాడ నుంచి పిల్లదాస్ అనే వ్యక్తి సుమారు 40 టాక్సీలు తెచ్చి తమ పొట్ట కొడుతున్నారని ఆర్టీసీ బస్టాండ్ టాక్సీ స్టాండ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఫిర్యాదు చేశారు. అదేమని అడిగితే తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేస్తే ఎంత ఆశకు తీసుకెళ్ళి అలా ఆయనకి ఇస్తే పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా నన్ను సరిగ్గా చూడకుండా పెళ్లికి ముందే ఆయనకి ఇంకో అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి. ఆయన కూడా భరించి ఆయనతో ఉందామనుకుని అందరికీ తెలుసు, అత్తమామలకి, అందరికీ, ఆడపడుచుకి అందరికీ తెలుసు. కానీ ఒక్కళ్ళు కూడా నాకు సరిగ్గా చెప్పలేదు. చెప్పకుండా అందరూ కలిసి నన్ను కావాలని చేసుకుని పోయి తర్వాత నన్ను వేధించి అన్నీ నా దగ్గర ఉన్న నగలు అన్నీ తీసుకొని నన్ను లాస్ట్కు అసలు ఎలా అంటే ఒక ఆడపిల్లని ఎవరైనా ఇలా చేస్తానండి. ఈరోజు నన్ను జరిగినందుకు కాదు, ఎప్పుడైనా ఈ సమాజంలో ఆడపిల్లకి జరగకూడదు. అందుకే నేను అంటున్నానండి. కానీ పెట్టాం, కానీ మా మామయ్య మీద కేసు పెట్టాడు. ఆయన మీద అసలు నాకు మా ఆయనను ఉంచుకున్న దాని మీద అసలు బయటికి తీసుకురావాలండి. అసలు తను చేసినందుకు నా జీవితాన్ని నాశనం చేశారండి. ఇంకా మాకు బాధ వేసింది. సరే, ఇప్పుడు ఇది కొట్టుకుంటే తన్నుకుంటే పరిష్కారం కాదని చెప్పి మేము డిపార్ట్మెంట్ ద్వారా వేరే పెద్ద సాయం తీసుకొని ఇక్కడికి వచ్చాం సార్. కానీ ఇంత దారుణంగా అసలు అతను ఇక్కడికి వచ్చి 30-40 బళ్ళు తిప్పుతున్నాడంటే ట్రిప్కి ఎంత పోతుంది, ఎంత గండి కొడుతున్నారు. దీని గురించి ఆర్ఎం దగ్గరికి వెళ్ళామండి. 2 సార్లు లెటర్ కూడా వచ్చింది, ఫోటోలు కూడా ఉంది. ఆర్ఎంకి మీ యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. యాక్షన్ తీసుకోవట్లేదు ఆర్ఎం గారు. దగ్గర 70 కుటుంబాలు ఉన్నాయి సార్. మావి 70 బళ్ళు ఉన్నాయి. మావి 70 బళ్ళు కుటుంబాలు అంటే 70 మంది కాదు, 70 మా ఫ్యామిలీ దాని మీద నమ్ముకుని బతుకుతున్నాం. ఈ ఓలాక్స్ వచ్చినా, ఓబులా వచ్చినా ఇన్ని ధీటుగా నుంచొని అక్కడే దాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నాం. ప్రతి బస్ స్టాండింగ్, రైల్వే స్టేషన్, ట్యాక్సీ స్టాండ్ ఉన్నాగో అట్లాగా మాకు బస్ స్టాండ్ కూడా ట్యాక్సీ స్టాండ్ ఉండాలి. అది ఎమర్జెన్సీ వచ్చిన వాళ్ళు కానీ ఏదైనా ఏం జరిగినా కానీ అక్కడికే వస్తారు బస్ స్టాండ్ దగ్గర. మేము దాన్ని నమ్ముకొనే జీవనం సాగిస్తున్నాం. ఇలాంటి వాటిల్లో ఈ ప్రైవేట్ వాహనాలు పెట్టి మమ్మల్ని మట్టి కొట్టి మమ్మల్ని చాలా రకాల ఇబ్బంది పెడుతున్నారు. అది అడిగినందుకు ఇది ఎవరంటే తీసుకున్నాడు అనేది మాకు తెలియట్లేదు సార్. అది పెద్దల సమక్షంలో నడుస్తుంది మొత్తానికి. అదే తిరిగి మా కేసులు పెడతా ఉంటారు. మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాలరావు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లికి వందనంతో సహా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుధ్య కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు శ్రీనివాసరావు, నారాయణ, ధర్మ, పవన్ కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి వేతనాలు పెంచాలని, ఎలాంటి షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పారిశుధ్య కార్మికులు కూడా వారు చేసేటటువంటి పనులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర నిరసన తెలియజేసి సామూహిక రాయబారాలు అందజేయడం జరుగుతుంది. విశ్వాస్ కంప్యూటర్స్ షోరూం నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. అరండల్పేటలో విశ్వాస్ కంప్యూటర్స్ ల్యాప్టాప్ షోరూం నూతన బ్రాంచ్ ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం విశ్వాస్ షోరూంలు ఉన్నాయని అన్నారు. విశ్వాస్ షోరూంలో సర్టిఫైడ్ ల్యాప్టాప్లు తక్కువ ధరలకు విద్యార్థులకు అందిస్తున్నామని చెప్పారు. సంవత్సరం గ్యారంటీతో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్లు అందిస్తున్నారని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ షోరూంను సందర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొప్రైటర్ గుర్రం విశ్వేశ్వరరావు, కార్పొరేటర్ వల్లి, డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత లీస్ట్ ప్రైస్ 4000 దగ్గర నుంచి వీళ్ళ దగ్గర ల్యాప్టాప్ దొరకడం నిజంగా సంతోషం. ఇవన్నీ కూడా రీఫర్బిష్డ్ ఎక్విప్మెంట్ అండి. సో అన్నీ సర్టిఫైడ్, డైరెక్ట్ కంపెనీ నుంచి వారు అక్వైర్ చేసి ఇవన్నీ 100% ఫుల్ కండిషన్లో ఉన్న వాటిని ఈరోజు అందరికీ వినియోగదారులకి మంచి తక్కువ ప్రైస్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కంప్యూటర్ లేని, ల్యాప్టాప్ లేని ఇళ్ళు అనేది ఈరోజు మనం కనిపించట్లేదు. అలాంటి క్రమంలో పిల్లలందరికీ కూడా చాలా ముఖ్యమైన ఈ యొక్క పరికరం వల్ల అది కూడా తక్కువ ధరకు రావడం అనేది నిజంగా చాలా సంతోషం. అవన్నీ వీరు అందజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సర్టిఫైడ్ రీఫర్బిష్డ్ రిన్యూడ్ ల్యాప్టాప్స్ మనం చాలా తక్కువ ప్రైస్కి స్టూడెంట్కి ఇవ్వడం అనేది మనం ఫస్ట్ గోల్ అండి. అది కూడా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్కి ఎవరు వారంటీ గ్యారంటీ ఇవ్వరు. మనం 1 year గ్యారంటీ ఇస్తున్నాము అండ్ లైఫ్ టైం సర్వీస్ ఇస్తున్నాము. సో ఇంత పెద్దగా చేసేవాళ్ళు ఎవరు మార్కెట్లో లేరు. సో అండ్ ఎఫెక్ట్ చేయని ఉంటారు కదా, వాళ్ళకి లో ఎండ్ తక్కువ బడ్జెట్లో ల్యాప్టాప్లు కాస్ట్ టు కాస్ట్ ఇస్తున్నామండి. సో బిజినెస్ అందరూ చేస్తారండి. ఆ బిజినెస్లో కూడా మేము ఇథిక్స్తో చేస్తున్నాం. ఇథిక్స్తో తక్కువ మార్జిన్తో, ఎక్కువ క్వాలిటీతో, ఎక్కువ గ్రేడు, ఎక్కువ వారంటీతో చేస్తామండి. సో ఇలాంటి సపోర్ట్ మీరు ముందు మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మేము మంచి సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. థ్యాంక్ యూ అండి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా హితవు పలికారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై వైసీపీ ప్రచురించిన వెన్నుపోటు రాజకీయం పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలకు పేరు మార్చి వాటినే సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించడం తప్ప ఏడాది పాలనలో ప్రజా సంక్షేమం కోసం చంద్రబాబు ఆలోచన చేయలేదని నూరి ఫాతిమా ఆరోపించారు. ఇప్పటికైనా కూడా డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. అయిపోయింది సంవత్సరం, సరే ఆనందం అయితే పొందారు, అయిపోయింది, అదంతా అయిపోయింది. ఇప్పుడు నుంచి అయినా కూడా రాష్ట్రాన్ని ఒక క్రమశిక్షణమైన రాష్ట్రంగా మీరు చెప్పిన హామీలను పూర్తి చేస్తూ, లా అండ్ ఆర్డర్ని సద్దుమినుక్కుంటూ, మహిళల సంక్షేమం కోసం ఆలోచిస్తూ, మహిళల్ని వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది భయపడుతున్నారు. చాలామంది రోడ్ల మీద రావాలంటే భయపడుతున్నారు. అరే ఏం జరిగిద్దా, ఎవరికి ఏం జరిగిద్దా అని చెప్పి భయపడుతున్నారు. వాళ్ళ జీవితాల ఆశయాలని మీరందరూ చంపేస్తున్నారు. సో రానున్న రోజుల్లో అయినా కూడా మీరు ఈ సంక్షేమం గురించి, ఈ అభివృద్ధి గురించి ఈ ఒక్క సంవత్సరంలో అయితే పూర్తి చేయలేదు కాబట్టి వచ్చే సంవత్సరం మేము అనుకున్న 25 to 26 ఇయర్లో అయినా పూర్తి చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ శనివారం విడుదల చేసిన నీట్ 2025 ఫలితాల్లో గుంటూరు ఆకాష్ బ్రాంచ్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. అమరావతి రోడ్డులోని ఆకాష్ బ్రాంచ్ విద్యార్థులు నీట్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా లెవెల్లో 29 ర్యాంకులు సాధించారని అకాడమిక్ హెడ్ మూర్తి తెలిపారు. నేషనల్ లెవెల్లో టాప్ 10లో 5 ర్యాంకులు, టాప్ 100లో 29 ర్యాంకులు సాధించారని చెప్పారు. ఆకాష్ గుంటూరు బ్రాంచ్ విద్యార్థులు సుమారు 25 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించబోతున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకాష్ మేనేజ్మెంట్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ హెడ్ కృష్ణ చైతన్య, బ్రాంచ్ హెడ్ శేషు, స్టాఫ్ పాల్గొన్నారు. మా దగ్గర చదివిన విద్యార్థులు ఈ సంవత్సరం ఫలితాలలో నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, మా బ్రాంచ్ లెవెల్స్లో అత్యుత్తమ ఫలితాలు సాధించినారు. టాప్ 10లో 5 ర్యాంక్స్, టాప్ 100లో 29 ర్యాంక్స్ ఆకాష్ స్టూడెంట్స్ సాధించారని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాము. దీనికి ఒకే ఒక్క రీజన్ ఏంటంటే ఎన్సీఆర్టీ బేస్డ్ కోచింగ్ ఆకాష్కు మాత్రమే సాధ్యము. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ మెటీరియల్స్ని డిజైన్ చేసి ఎన్సీఆర్టీ మైండ్ మ్యాప్స్, నో యువర్ ఎన్సీఆర్టీ, మూమెంటమ్ బీస్టర్ అటువంటి మంచి పుస్తకాలను పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి పేపర్ టఫ్గా వచ్చినా సరే మంచి ఫలితాలు సాధించేటట్లుగా చేశాము. ఆ విద్యార్థులందరికీ మా అభినందనలు, శుభాకాంక్షలు.
శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మన అమ్మకు మనసారే మనసారా కార్యక్రమం జరిగింది. ఆరగ్రహారంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సారెను సమర్పించి మల్లె మామిడి పండ్లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి, హిందూ ధర్మ పరిరక్షణ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. శివస్వామి వారి ఆధ్వర్యంలో మా కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో అమ్మవారికి మహిళలందరూ సారి సమర్పించారు. 1000 మామిడి పండ్లతోటి సహస్రనామర్చన చేశామండి. ఈరోజు పూలు లక్ష మల్లెలు మా 1000 మామిడికాయలతోటి ఇవాళ సహస్రనామార్చన చేయించాము. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ వనితా శక్తి కమిటీ తరఫున దాదాపు 23 సారి ప్రోగ్రాములు చేశాము. ఇది 23వ ప్రోగ్రాము. ఇది శివస్వామి వారి ఆశీస్సులతోటి వారి అనుమతి తీసుకొని వారిని ఆహ్వానించి వారి ఈ డేట్ మాకు ఇచ్చారు. ఈరోజు మహిళలందరూ కలిసి 1000 మామిడి పండ్ల పూజ, 1,00,000 మల్లెపూల పూజ, కుంకుమ పూజ, అమ్మవారి సారి సమర్పణ మొదలు కార్యక్రమాలన్నీ చేశామండి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.